హలో ఫ్రెండ్స్, మనము గత కొన్ని వీడియోలుగా కీ అబ్జెక్షన్స్ గురించి తెలుసుకుంటూ వచ్చాం. ఈ వీడియో నుంచి ట్రెండ్ అనాలిసిస్ అనేది చేద్దాం. డిఎస్సి 2025 ఎస్జిటి పేపర్స్లో వేరియస్ టాపిక్స్లో ట్రెండ్ అనేది ఎలా ఉంది, అంటే స్టాండర్డ్ ఎలా ఉంది, ఏ టాపిక్ నుంచి ఎగ్జామినర్ ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాడు, ఏ టాపిక్ వదిలేస్తున్నాడు, జీకేలో ఎలా ఉంది, కరెంట్ అఫైర్స్లో ఎలా ఉంది, సైకాలజీ ఎలా ఉంది, పిఐఈ ఎలా ఉంది, సబ్జెక్ట్స్ ఎలా ఉన్నాయి, మెథడాలజీస్ ఎలా ఉన్నాయి, ఆ ట్రెండ్స్ అనేవి చూసుకుంటూ వస్తే నెక్స్ట్ టెట్కి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలని ఇప్పుడే ఆల్రెడీ నిర్ణయించుకున్నారో, నెక్స్ట్ డిఎస్సికి ఎవరైతే సన్నద్ధం అవ్వాలని ఆల్రెడీ డిసైడ్ అయిపోయారో వాళ్ళకి ఈ ట్రెండ్ అనాలిసిస్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? 2019 డిఎస్సిలో మనకు క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా వచ్చాయి కరెంట్ అఫైర్స్ విభాగంలో. అంటే ఇటీవల చీఫ్ జస్టిస్ ఆఫ్ బాంబే హైకోర్టు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఢిల్లీ హైకోర్టు ఎవరు నియమితులయ్యారు, యూజీసీ చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఎవరు అపాయింట్ అయ్యారు, పలానా రాష్ట్ర గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు, ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. కానీ 2025 డిఎస్సి అలా లేదు. చాలామంది ఒక 6 నెలల నుంచి, ఒక 1 ఇయర్ నుంచి పాపం చాలా తీవ్రంగా కష్టపడ్డారు కరెంట్ అఫైర్స్ అనే విభాగంలో మంచి మార్కులు సాధించాలి అని. కానీ చాలా స్టన్ అయిపోయారనమాట. అంటే ఆ క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు కరెంట్ అఫైర్స్ విభాగంలో ఏంటి ఈ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఫాలో అయినటువంటి మ్యాగజైన్స్లో కానీ వేరియస్ యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఇవి ఎక్కడా చూడలేదే అన్నట్లుగా తీవ్రమైనటువంటి బాధకు గురయ్యారు. నాకు తెలిసిన వాళ్ళలో కూడా, మా ఫ్రెండ్స్ వీళ్ళలో కూడా మనం చదివినవి ఏమీ రాలేదు కరెంట్ అఫైర్స్కి సంబంధించి అని చాలా ఫీల్ అయ్యారు. అందువల్ల నేను ఈ జీకే మరియు కరెంట్ అఫైర్స్, సైకాలజీ ఇలా ప్రతి సబ్జెక్టుకి కూడా ట్రెండ్ అనాలిసిస్ అనేది చేయడం ద్వారా మనకు ఉపయోగపడుతుందని నేను భావిస్తూ దీన్ని చేస్తున్నాను. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది 2 జూలై ఫస్ట్ షిఫ్ట్లో ఉన్నటువంటి క్వశ్చన్. ఇక్కడ చూడండి ఒకసారి. మనము ఫిల్మ్ అవార్డ్స్ అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? దాదాసాహెబ్ అవార్డు, అలాగే మనకు ఆస్కార్ అవార్డులు, నేషనల్ ఫిల్మ్ అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డులు, ఓకే ఇంతవరకు వెళ్తాం. కానీ వాడు అవన్నీ వదిలేసి ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమడిగాడు చూడండి, ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అని అడిగాడు. అంటే ఇవన్నీ వదిలేసి అక్కడి నుంచి క్వశ్చన్ అడిగాడు. మరి సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఆస్కార్ అవార్డులు 2025 ఆస్కార్ అవార్డులు కూడా మనకు ఫిబ్రవరిలో వచ్చాయి. కానీ ఆ క్వశ్చన్ అడగకుండా 1 ఇయర్ వెనక్కి వెళ్ళి 2024 అవార్డ్స్ అడుగుతున్నాడు మళ్ళీ. అంటే పేపర్ అనేది ఎంత టఫ్గా ఉంది అనేది మనం ఆలోచించాలి కరెంట్ అఫైర్స్ విభాగంలో. ఓకేనా? ఇది కూడా సేమ్ సెషను 2 జూలై ఫస్ట్ షిఫ్ట్లో. పాప్కార్న్ బ్రెయిన్ అనేటువంటి పేరు ఎవరు పెట్టారు? ఇది కూడా 2024 మార్చి, ఏప్రిల్ ఆ టైంలో వచ్చినటువంటి న్యూస్ నుంచి తీసుకున్నాడు. అంతే, ఎంత డీప్గా అడిగాడు చూడండి. మరి ట్రాపిక్స్ 2025 ఇదేమో 2 జూలై సెకండ్ షిఫ్ట్లో వచ్చింది. 2 జూలై సెకండ్ షిఫ్ట్లో అసలు ఇదేంటో కూడా మనకు తెలియదు. దీనికి ఆన్సర్ తీరభద్రత అని ఇచ్చాడు చూడండి. తర్వాత ఇది చూడండి, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంత టఫ్ క్వశ్చన్ అడిగాడు. నైజారీ ఇస్మాయిలీ ముస్లింల 49వ ఇమాం. చూడండి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఈ ప్రశ్నని. తర్వాత మరొక ప్రశ్న 2 జూలై సెకండ్ షిఫ్ట్లో చూద్దాం. ఇది కూడా పూణేలో ఒక వ్యాధి వచ్చిందంట, కలకలం రేపిందంట. ఆ వ్యాధికి సంబంధించి అడుగుతున్నాడు. ఇది ఎటువంటి వ్యాధి అని అడుగుతున్నాడు చూడండి. ఒక యూపీఎస్సి స్థాయికి, గ్రూప్స్ స్థాయికి ఏమాత్రం తీసిపోనటువంటి స్టాండర్డ్లో నాకైతే అనిపించింది ఈ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ విభాగం. తర్వాత 1 జూలై ఫస్ట్ జూలై మార్నింగ్ షిఫ్ట్లో సర్వభాషా జాతీయ కవి సమ్మేళనం ఆకాశవాణి 2025. ఇది కూడా టఫ్ క్వశ్చనే, ముంబైలో జరిగిందంట. నెక్స్ట్, ప్రతిష్టాత్మక షేక్ జాయెద్ సస్టైనబిలిటీ అవార్డును గెలుచుకున్న అబుదాబి తెలుగు అమ్మాయి. ఇది కూడా సేమ్ సెషన్లో వచ్చింది. ఇది కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు పడింది క్వశ్చను. నెక్స్ట్, చినార్ చెట్లను రక్షించడానికి జియో ట్యాగింగ్ చేసి డిజిటల్ ట్రీ ఆధార్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం. 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిఫెన్స్ రంగానికి, అంటే రక్షణ రంగానికి కేటాయించిన బడ్జెట్ విలువ. అంటే బడ్జెట్లో నుంచి తీసుకొచ్చాడు క్వశ్చన్. అంటే ఎకనామిక్స్ విభాగంలో బడ్జెట్లో
ఆయా రంగాలకు ఆయా శాఖలకు కేటాయిస్తారు గవర్నమెంట్. అక్కడి నుంచి తీసుకొచ్చాడు. అంటే ముఖ్యమైన వాటన్నిటికీ ఇక మనం గుర్తుపెట్టుకోవాలి అన్నట్లుగా ఇచ్చాడు క్వశ్చన్. డిఫెన్సు, స్పోర్ట్సు, ఎడ్యుకేషన్ కానీ ఇటువంటి వాటన్నిటికీ. చూడండి ఎంత టఫ్గా ఉందో. ఇది కూడా చూడండి, సైన్స్ నుంచి ఇచ్చాడు, ఇంటర్నేషనల్ అఫైర్. గ్రహశకలాన్ని గుర్తించి దానికి పేరు పెట్టేందుకు నాసా నుంచి అవకాశం పొందిన భారతీయ విద్యార్థి. ఇది కూడా మనకు టఫ్గానే అనిపిస్తుంది. ఇది చూడండి, ఒలింపిక్ గేమ్స్. మనం ఒలింపిక్ గేమ్స్ గురించి చదువుంటాం. మనము ఏ స్టాండర్డ్ మెటీరియల్ ఫాలో అయినా మనం చదువుంటాం. ప్యారిస్ ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ 2 ఉన్నాయి. అయితే ఇండియాకి ఎన్ని మెడల్స్ వచ్చాయి, ఏ విభాగంలో వచ్చాయి, ఎవరెవరు గెలుచుకున్నారు, టోటల్గా ఫస్ట్ ప్లేస్లో ఏముంది, సెకండ్ ప్లేస్లో ఏముంది, థర్డ్ ప్లేస్లో ఏ దేశం ఉంది, ఇవి చూసింటాము. కానీ వాడు ఎంత డీప్గా అడుగుతున్నాడంటే ఈ క్రీడల మస్కట్ ఏమిటి, అసలు మొత్తం ఎన్ని పథకాలు, మొత్తం ఎన్ని సెషన్లు జరిగాయి. సో అంత డీప్ లెవెల్లో నుంచి మనకు క్వశ్చన్ అనేది పడింది. ఇది 1 జూలై ఆఫ్టర్నూన్ ఎవరైతే రాశారో వాళ్ళకి పడింది క్వశ్చన్. తర్వాత ఖేలో ఇండియా కూడా బడ్జెట్లో ఎంత కేటాయించారు. ఇది 19th మార్నింగ్ అనుకుంటాను. 19th మార్నింగ్ సెషన్ వాళ్ళకి ఖేలో ఇండియా అనేదానికి బడ్జెట్లో ఎంత కేటాయించారు అని అడిగాడు. చూడండి ఎంత డీప్గా అడిగాడు. తర్వాత ఒక తాత్కాలిక మినీ మూన్ ఆస్ట్రాయిడ్ పేరు ఏమిటి. భూమి చుట్టూ గుర్రపు నాడ ఆకారంలో ఒక 3 months తిరిగిందంట. దీని పేరు అడుగుతున్నాడు. ఇది కూడా 19th మనకు మార్నింగ్లోనే వచ్చింది. నెక్స్ట్ చూడండి, సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ కేంద్ర హోంశాఖ ఇచ్చేటువంటి ఒక అవార్డు అంట. ఇది ఎవరు గెలుచుకున్నారు అని అడుగుతున్నాడు. అంటే మనకు క్లూస్ చూడండి. అంటే వాడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే శాఖలు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రారంభించిన యాప్స్ కానీ లేదంటే వాళ్ళు లాంచ్ చేసినటువంటి ఏవైనా ప్రాజెక్ట్స్ కానీ పథకాలు కానీ ఇటువంటివి మనం ఖచ్చితంగా చూసుకోవాలి. డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు గవర్నమెంటల్ మినిస్ట్రీకి సంబంధించిన కూడా చూసుకోవాలి అన్నటువంటి క్లూ మనకు ఈ డిఎస్సి ద్వారా మనకు కనబడుతుంది. గమనించండి. నెక్స్ట్ బడ్జెట్. మళ్ళీ బడ్జెట్ గురించి ప్రశ్నించాడు. 18th మార్నింగ్లో బడ్జెట్ గురించి మళ్ళీ అడిగాడు. ఆర్థిక మంత్రి గారు ధరించిన మధుబని పెయింటింగ్ హ్యాండ్లూమ్ చీరను ఎవరు రూపొందించారు అని అడిగాడు. అంటే బడ్జెట్ని మనము కూలంకషంగా చదవాలి అన్నట్టుగా చెప్తున్నాడు. ఓకే, ఇది చూడండి, ఇది మనకు 18th ఆఫ్టర్నూన్లో వచ్చింది. స్టేట్ కరెంట్ అఫైర్ ఇది మన ఏపీ గవర్నమెంట్కి సంబంధించి. పాలకాయ తిప్ప, గుల్లల మోద, జింకలపాలెం గ్రామాలలో వేటిని సంరక్షించడానికి అటవీ శాఖ అనేది హ్యాచరీలను ఏర్పాటు చేసింది అని అడిగాడు. అంటే మన స్టేట్లో కూడా గవర్నమెంటల్ మినిస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి చేస్తున్నటువంటి పనులను కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ప్రెస్ రిలీజెస్ కానీ ఏమైనా ప్రాజెక్టు లాంచ్ చేసినా, యాప్స్ ఏమైనా లాంచ్ చేసినా ఇటువంటివి మనం గమనించాలి అని మనకు మరొకసారి రుజువు అవుతుంది. ఇది చూడండి, ఇది ఎంత టఫ్ క్వశ్చన్ అంటే ఇది ఎవరికి అడిగారు, 18th ఆఫ్టర్నూన్లో వచ్చింది ఈ క్వశ్చను. సాధారణంగా మనము సాహిత్య అకాడమీ అవార్డు అంటే తెలుగులో ఎవరికి వచ్చింది, లేదంటే ఉర్దూలో ఎవరికి వచ్చింది, హిందీలో ఎవరికి వచ్చింది, గుజరాతీలో ఎవరికి వచ్చింది, ఇలా మనము చూసుకుంటూ వెళ్తాం. కానీ ఎంత డీప్గా అడిగాడంటే నవలా విభాగంలో నుంచి మ్యాచ్ చేయమని అడుగుతున్నాడు. చూడండి, దిస్ ఈజ్ ఆల్సో టఫ్ క్వశ్చన్. తర్వాత ఇంటర్నేషనల్ అఫైర్లో మనకు డొనాల్డ్ ట్రంప్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఉంది. ఇది 17th మార్నింగ్లో వచ్చింది. 17th మార్నింగ్ వాళ్ళకి 2 ఇంటర్నేషనల్ టఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల వల్ల ఫిబ్రవరి 2025లో ఏ దేశం యొక్క కరెన్సీ $1కు 42,000 రియాల్స్ పడిపోయింది అని అడుగుతున్నాడు. చూడండి, ఇట్స్ ఆల్సో డీప్ క్వశ్చన్. తర్వాత మరొకటి కూడా అనిపించింది నాకు. పనామా కాలువ మాకు అమెరికా బహుమతిగా ఇచ్చింది కాదు అని ఎవరు ప్రకటించారు అంట. చూడండి, ఇది కూడా ఈ 2 17th మార్నింగ్లో వచ్చాయి. మరి 13th కూడా ఒకటి టఫ్ క్వశ్చన్ ఉంది కరెంట్ అఫైర్స్ విభాగంలో. డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇంక్లూజివ్
టీఈఐ స్టాఫ్ని లీవ్ పెట్టి వెళ్ళాలి అని ఏ దేశ అధ్యక్షుడు ఆదేశించారు అని అడిగాడు. చూడండి, ఇది కూడా మనకు ఎంత టఫ్గా అనిపిస్తుందో. ఈ క్వశ్చన్స్ని మనం చూస్తూ ఉంటే మనకి ఏమర్థమవుతుందంటే ఫైనల్గా లాస్ట్ డిఎస్సిలో వచ్చినట్టుగా ఈ డిఎస్సిలో లేదు. కరెంట్ అఫైర్స్లో స్టాండర్డ్ అనేది చాలా వరకు అప్లిఫ్ట్ అయింది, అంటే చాలా పెంచారు. ఒక యూపీఎస్సి స్థాయిలో, గ్రూప్స్ స్థాయిలో డిఎస్సి ఆస్పిరెంట్స్ కూడా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి ఇక నుంచి. సో ఇక తదుపరి జరగబోయే ఎగ్జామ్స్కి కూడా భవిష్యత్తులో ఎవరైతే డిఎస్సి రాయాలని అనుకుంటున్నారో వాళ్ళు కరెంట్ అఫైర్స్ చదవాలంటే ఎలా చదవాలి ఇప్పుడు మనం ఒకసారి ఆలోచిద్దాం. హెచ్ఈటీకి సంబంధించి మనకు స్టాండర్డ్గా మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి కరెంట్ అఫైర్స్లో ఆస్కార్ అవార్డులు, నోబెల్ ప్రైజులు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఇటువంటి మనం ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్ ఏవి రాలేదు హెచ్ఈటీ వాళ్ళకి. వచ్చినా కూడా చాలా తక్కువగా వచ్చాయి. ఓకే, ఎక్కువ ఇంటర్నేషనల్, నేషనల్ లెవెల్లో చాలా టఫ్ క్వశ్చన్స్ మనకు అడిగారు. సో ఇక నుంచి మనం ఏం ఫాలో అవ్వాలంటే, ఒకటి గవర్నమెంట్కు సంబంధించి మినిస్ట్రీస్ ఉంటాయి కదా, ఆయా మినిస్ట్రీస్ ఏవైనా ప్రోగ్రామ్స్ కానీ, నేను ఇందాకే చెప్పాను మళ్ళీ చెప్తున్నాను, ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా ప్రాజెక్ట్స్ కానీ ఏమైనా యాప్స్ కానీ లాంచ్ చేస్తే వాటి మీద క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఇది ఒకటి. రెండవది, ఇవి డిఎస్సి అనేది టీచర్లకు సంబంధించిన పరీక్ష కాబట్టి టీచర్లకు సంబంధించిన కరెంట్ అఫైర్సు, ఎడ్యుకేషన్కి సంబంధించిన కరెంట్ అఫైర్సు, అలాగే ఎవరైనా భారతీయ పిల్లలు లేదంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలుగు విద్యార్థులు ఏదైనా ఘనత సాధించినట్టు ఎక్కడైనా న్యూస్ వస్తే అది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది యాజ్ ఏ టీచర్గా. కాబట్టి కరెంట్ అఫైర్స్లో ఇది కూడా మనం నోట్ చేయాల్సినటువంటి ఒక ట్రెండ్గా మనం గమనించవచ్చు. ఇక మూడవది వచ్చేసి స్పోర్ట్స్ చాలా మటుకు అడిగాడు, కానీ డీప్ లెవెల్ అనేది పెంచాడనమాట. మనం ఏం చదువుకుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ ఎక్కడ జరిగింది, ఎవరు గెలిచారు, ఏ దేశం మీద గెలిచారు, అంతవరకు చదువుకొని వెళ్తాను. కానీ వాడు ఇంకొక లెవెల్ ముందుకు వెళ్తున్నాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు, జట్టుకు క్యాప్టెన్ ఎవరు, సో అలాంటి ఇంకా కొంచెం డీప్గా వెళ్తున్నాడు. అలాగే ఇవి టెన్నిస్కి సంబంధించి అనుకోండి, పలానా ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఎవరు గెలిచారు, అక్కడ వరకు మనం చదువుతున్నాం. కానీ వాడు రన్నర్ అప్ ఎవరు అని అడుగుతున్నాడు. అర్థమైందా? అంటే ఒక స్టెప్ వరకు మనం చదువుకొని ఆగిపోతే వాడు రెండో స్టెప్లో అడుగుతున్నాడు అనమాట. కాబట్టి మనం ఏం చేయాలి, ఇక నుంచి 2 స్టెప్పులు చదవాలి. అంటే ఎగ్జామినర్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో మనము ఆ రేంజ్లోనే ప్రిపేర్ అవ్వాలి అనే విషయం మనకు కరెంట్ అఫైర్స్ నుంచి బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఓకే మిత్రులారా, మొత్తం దీన్ని అనలైజ్ చేసిన తర్వాత ఫైనల్గా మనకు తేలేటువంటి కన్క్లూజన్ ఏమంటే, మనము నెక్స్ట్ డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు కొన్ని ముఖ్యమైనటువంటి నియమాలు కరెంట్ అఫైర్స్కి సంబంధించి పాటించండి. ఏమంటే, ఒకటి, లాస్ట్ 1 ఇయర్ ఎగ్జామ్ డేట్కు ముందు లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీద ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? కేవలం 3 నెలలు సరిపోతాయిలే, 6 నెలలు సరిపోతాయిలే అనేటువంటి మాటను వదిలేయండి. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ క్వశ్చన్ నేను ఇందాక మీకు చూపించాను. స్టేట్మెంట్ బి చూడండి, ఎమ్మా స్టోన్ వాన్ ఆస్కార్ అవార్డ్ 2024 అని ఇచ్చాడు. 2025లో ఆస్కార్ అవార్డులు కూడా ఇచ్చారు, కానీ వాడు 2025 ఆస్కార్ అవార్డులు అడగల. 1 ఇయర్ వెనక్కి వెళ్ళి 2024 అడుగుతున్నాడు. అంటే 1 ఇయర్ చదవాలి ఖచ్చితంగా. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మనం ఫాలో అవ్వాల్సినటువంటి టెక్నిక్ ఏమంటే, గవర్నమెంట్కు సంబంధించి ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు వీళ్ళు చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైనా ప్రోగ్రామ్కి వీళ్ళు అటెండ్ అవుతున్నారా, ఏవైనా లాంచ్ చేస్తున్నారా, ప్రాజెక్ట్స్, యాప్స్ ఏమైనా లాంచ్ చేస్తున్నారా. సో మినిస్టర్స్ కానీ, రాష్ట్రపతి కానీ, ఉపరాష్ట్రపతి కానీ, అలాగే ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు ఉంటాయి, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, అలాగే మనకు కల్చరల్ డిపార్ట్మెంటు, అలాగే హోమ్ మినిస్ట్రీ, డిఫెన్స్ మినిస్ట్రీ, ఇవి ఏవైనా బుక్స్ లాంచ్ చేస్తున్నాయా, ఏవైనా యాప్స్ లాంచ్ చేస్తున్నాయా, వీటి మీద మన క్వశ్చన్లు అడుగుతున్నాడు. చూపించాను కదా మీకు ఇందాక, మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి
మీకు ఒక క్వశ్చన్ చూపించాను ఉండండి, మళ్ళీ చూద్దాం దాన్ని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇది చూడండి ఒకసారి. చినార్ చెట్లను రక్షించడానికి జియో ట్యాగింగ్ చేసి డిజిటల్ ట్రీ ఆధార్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం. అంటే గవర్నమెంట్ ప్రారంభించినటువంటి ఒక మంచి ప్రోగ్రామ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి. అంటే గవర్నమెంట్ ప్రారంభించిన కార్యక్రమాల్ని మనం చూడాలి. అలాగే మరొకటి నేను మీకు చూపిస్తాను చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఒక క్వశ్చన్ ఉంది, ఇక్కడ చూడండి. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ చేసినటువంటి ఒక ప్రోగ్రాం గురించి ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. అందువల్ల ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక కన్నేసి మనము నోట్స్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది. మరొక టెక్నిక్ ఏమంటే మొత్తం కరెంట్ అఫైర్సే వదిలేసి సబ్జెక్ట్స్ మరియు మెథడాలజీస్ 72 మార్కులకు ఉంటాయి కాబట్టి ఆ 72 మార్కుల్లో సుమారు 60 వరకు మనం స్కోర్ చేసేలాగా ప్రిపేర్ అవ్వచ్చు. తర్వాత స్టాండర్డ్ జీకే మనం నేర్చుకుంటే ఒక 3-4 మార్క్స్ మనం కవర్ చేసిన 80కి 65 నుంచి 70 మధ్యలో స్కోర్ చేయొచ్చు అని కొంతమంది టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకున్నటువంటి స్ట్రాటజీ కూడా మనం తీసుకోవచ్చు. ఈ విధంగా మనకు ట్రెండ్ అనాలిసిస్ ద్వారా ఏమి అర్థమవుతుందంటే గ్రూప్ స్థాయిలో మనకు డిఎస్సి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఓకేనా, ఏమాత్రం దానికి తీసిపోదు. అంటే స్టేట్మెంట్లు అడగడము, సరైనది సరికానిది అని అడగడము, ఒక 1 ఇయర్ దాకా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అంత డీప్గా అడగడము. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ డిఎస్సికి ఎవరైతే యాస్పైర్ అవుతున్నారో వాళ్ళు ముందడుగు వేయండి. ఓకే మిత్రులారా, ఇది డిఎస్సి 2025 ఎస్జిటి వాళ్ళకి సంబంధించి కరెంట్ అఫైర్స్ యొక్క ట్రెండ్ అనాలిసిస్. ఓకేనా, ఇది మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను మరొక టాపిక్ తీసుకుంటాను, వీలైతే జీకే తీసుకుంటాను. జీకే ట్రెండ్ ఎలా ఉంది అని మనం అనలైజ్ చేద్దాం. తర్వాత సైకాలజీ, పిఐఈ ఇలా మనం చూసుకుంటూ వెళ్తే మనకు రోడ్ మ్యాప్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.